హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను ఇంకో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను రైట్ నౌ షన్విక డిజైనర్ బొటిక్ కలెక్షన్స్ లో అయితే ఉన్నాను. వీళ్ళ దగ్గర అయితే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ అలానే డ్రెస్ స్టిచ్చింగ్ అన్ని కూడా అయితే చేస్తారు. లెహంగాస్ ఏదైనా కానీ కస్టమైజేషన్స్ చేయమంటే చేసిస్తారు. అండ్ అలానే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కూడా అయితే చేస్తారు. వీళ్ళ దగ్గర అయితే అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ శారీస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ అలానే కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ లో కుర్తాస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్ కి దానికి తగ్గట్టుగా కస్టమైజేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కి అండ్ అలానే కిడ్స్ కి కూడా చేయమంటే ఖచ్చితంగా వాళ్ళైతే చేసిస్తారు. ఇలా షాప్ లో అయితే కొన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో లేటెస్ట్ కలెక్షన్స్ అవేంటో ఇప్పుడైతే వన్ బై వన్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే సో మొత్తం అన్ని నేను బెనారస్ ప్యాటర్న్ లో అయితే ఈ రోజు చూపించేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటంటే ఇది బెనారసీ ప్యాటర్న్. సో శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. సో కంప్లీట్ గా ఇది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బెనారసీ ప్యాటర్న్ అండ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ మొత్తం ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఇలా చిన్న చిన్న సర్కిల్ డాట్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని బార్డర్ వచ్చేసరికి ఇలా కంప్లీట్ గా పైతానీ బార్డర్ అయితే ఇలా ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి పింక్ కలర్. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, శారీ అయితే చాలా బాగుంది. బెనారసీ ప్యాటర్న్ లో మనకి పైతానీ బార్డర్ వచ్చింది కాబట్టి లుక్ అయితే చాలా హైలైటెడ్ గా అయితే ఉంది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే డాట్స్ తోటి అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి పైతానీ బార్డర్ అయితే వస్తుంది. అండ్ దీనికి ఇప్పుడు బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం. సో దీనికి బ్లౌజ్ అయితే వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో బ్లౌజ్ అయితే మాత్రం ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. సో బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సెల్ఫ్ లోనే కంప్లీట్ గా బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఓకే, సో చూస్తే లుక్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో కంప్లీట్ గా అయితే ఇలా అయితే ఉంటుంది లుక్. చాలా బాగుంది కదా. అండ్ ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏంటి ఆ కలర్స్ అయితే ఒక్కసారి చూసేద్దాం. ఓకేనా. సో ఇంకో కలర్ వచ్చేసరికి ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్. సో ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకో కలర్ అయితే అవైలబుల్ గా ఉంది. సో ఇదైతే మెహందీ గ్రీన్ కలర్ లో ఇలా అయితే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ డాట్స్ తోటి ఇలా అయితే కంప్లీట్ గా వచ్చేస్తుంది. అండ్ బార్డర్ అయితే ఇలా పైతానీ బార్డర్ లో అయితే వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా అయితే చూపించాను కదా, బ్రొకెడ్ బ్లౌజ్ సేమ్ అలానే వస్తుంది ఈ శారీకి కూడా. అండ్ ఇందులోనే ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇదేంటిదో కలర్ అయితే చూసేద్దాం. అండ్ వైలెట్ కలర్. సో తెలిసిందే కదా, మోస్ట్ ట్రెండింగ్ కలర్ వైలెట్ అయితే. సో ఆల్ ఓవర్ శారీ ఇలా బుట్టీస్ తోటి సో డాట్స్ తోటి ఇలా పైతానీ బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక కలర్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ప్యాటర్న్ అయితే చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే సో ఇది వచ్చేసరికి ప్యూర్ కోటా సిల్క్ శారీ ఆల్ ఓవర్ విత్ డిజిటల్ ప్రింట్. సో ఇది ఒక శారీ, ఇది ఒక టైప్ అనమాట. ఇది డిఫరెంట్ శారీ, ప్యూర్ కోటా సిల్క్ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. సో కంప్లీట్ గా ఇలా ప్రింట్స్ తోటి అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం అయితే కనుక ఇలా విత్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్ గా ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ప్యూర్ కోటా సిల్క్ శారీ. అండ్ దీనికి లేస్ కూడా అయితే వస్తుంది. ఎండ్ లో లేస్ అయితే కూడా చూపించేస్తాను చూడండి. ఇలా కంప్లీట్ గా ఎండ్ లో అయితే లేస్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులోనే డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్. సో అవేంటో ఇప్పుడైతే చూసేద్దాం. సో అవి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంకో కలర్ వచ్చేసరికి ఇలా లైట్ వైలెట్ కలర్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ప్యూర్ కోటా సిల్క్ శారీ. అండ్ బార్డర్ వచ్చేసరికి అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూసారు కదా, విత్ ప్రింట్స్ కాంట్రాస్ట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఒక కలర్ అందులోనే. సో ఇంకో కలర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది, ప్యారెట్ గ్రీన్ కలర్. సో ఇదైతే ఇలా ఉంటుంది. సో ప్యారెట్ కలర్. సో చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్. సో ఆల్ ఓవర్ విత్ డిజిటల్ ప్రింట్. ఓకే, సో లేస్ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇది ఇంకో కలర్. సో ఇప్పుడైతే మనం ఇంకొక ప్యాటర్న్ లో అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి మళ్ళీ అగైన్ బెనారస్ ప్యాటర్న్. సో ఇది కంప్లీట్ గా బెనారస్ శారీ. సో ఆల్ ఓవర్ అయితే మనకి ఇలానే డాట్స్ వచ్చేస్తాయి. అండ్ వచ్చేసరికి ఇది ట్రెండింగ్ కలర్ వైలెట్ కలర్. అండ్ సో మనకి బార్డర్ వచ్చేసరికి అయితే మాత్రం గ్రాండ్ గా ఇలా అయితే ఉంది. సో ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం ఇలా డాట్స్ అయితే ఉంటాయి. అండ్ శారీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. ఏదైనా పార్టీస్ కట్టుకుంటే కనుక లుక్ అయితే అదిరిపోతుంది. అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఎలా వచ్చింది అని అంటే సో ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది, విత్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి. శారీ సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది బ్లౌజ్. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఎలా అయితే ఇలా డాట్స్ వస్తాయో, బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్, బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో బార్డర్ అయితే ఇలా అయితే ఉంటుంది. బార్డర్ మంచి గోల్డ్ కలర్ బార్డర్ అనమాట. సో గ్రాండ్ గా అయితే ఉంది లుక్.
సో శారీ అయితే ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. సో ఇదొక ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో రైట్ నో అయితే మాత్రం అయిపోయాయి అంట. సో ప్రెసెంట్ ఇదొక్క కలర్ అయితేనే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఇంకో ప్యాటర్న్ అయితే చూపించేస్తాను. అండ్ ఇంకో ప్యాటర్న్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది కూడా ఒక బెనారసీ ప్యాటర్న్ శారీ. అండ్ ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ పైతానీ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో బార్డర్ వచ్చేసరికి అయితే పైతానీ బార్డర్ తో ఇలా అయితే ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం. సో దీనికైతే బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటుంది. బ్రొకెట్ బ్లౌజ్ మనకి సో ఇలా బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్. సో ఈ ప్యాటర్న్ లోనే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వైలెట్ ఉంటుంది, రైట్ నో ఇదైతే బాటిల్ గ్రీన్ కదా, వైలెట్ కలర్ ఉంటుంది. అండ్ అలానే పింక్ కలర్ ఉంటుంది. సో ఈ కలర్స్ అయితే రైట్ నో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ప్యాటర్న్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్ బెనారసీ శారీ. సో ఆల్ ఓవర్ అయితే ఇలా బర్డ్స్ అయితే వచ్చేస్తాయి. ఇది కూడా బెనారసీ శారీని, బెనారస్ ప్యాటర్న్ శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే మనకి ఇలా బర్డ్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే బార్డర్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందని అంటే కంప్లీట్ గా ఆల్ ఓవర్ బుట్టీస్ తోటి బ్లౌజ్ అయితే కంప్లీట్ గా ఇలా అయితే ఉంటుంది. సో శారీ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే బుట్టీస్ తోటి సెల్ఫ్ కలర్ లోనే అయితే వచ్చేసింది. సో ఇది ఒక ప్యాటర్న్. ఇప్పుడు ఇంకో ప్యాటర్న్ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు రైట్ నో మనకి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ కదా. సో మనకి ఎలా అని అంటే రైట్ నో ట్రెండింగ్ ఏంటి అని అంటే కలంకారీ శారీస్. సో ఎక్కడ చూసినా మనకి కలంకారీ శారీస్ కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో ఈ శారీస్ అయితే చాలా సింపుల్ గా చిన్న అకేషన్స్ కి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటాయి. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఆల్ ఓవర్ ఇలా కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్ కూడా అయితే ఇలా అయితే ఉంటుంది. సో బార్డర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ అయితే ఇలా కలంకారీ ప్రింట్ అయితే ఉంటుంది. అండ్ శారీ అయితే ఇది లైట్ పింక్ కలర్, చాలా బాగుంది శారీ అయితే. కలర్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. సో చిన్న అకేషన్స్ కి ఇలాంటి కలంకారీ శారీస్ కట్టుకొని సింగిల్ స్టెప్ వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి. అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లో వచ్చింది. బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ ఇలానే కలంకారీ ప్రింట్ తోటి ఆపోజిట్ కలర్ లో అయితే ఉంటుంది. అండ్ అలానే బ్లౌజ్ కి కూడా ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కలంకారీ టైప్ శారీస్. సో ఇందులో ఏం కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఇదొక కలర్, ఇప్పుడైతే రైట్ నో ఏదైతే నేను చూపించానో అదొక కలర్. అండ్ అలానే అందులోనే మనకి ఇది కూడా ఒక కలర్ అన్నమాట. సో ఇది లైట్ వైలెట్ కలర్ లో ఇలా వైట్ దాని మీద అయితే మొత్తం వచ్చేసినాయి. అండ్ ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ శారీ. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే చెప్పాను కదా కాంట్రాస్ట్ లో అయితే ఉంటుంది. సో ఇది ఇంకో కలర్. అండ్ ఇందులోనే ఇంకో కలర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది. సో రైట్ నో ఆ కలర్ ఏంటో చూసేద్దాం. ఇంకో కలర్ ఏంటి అని అంటే అవైలబుల్ గా ఉన్న కలర్ ఇదనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ఇలా కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్యాటర్న్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ప్యాటర్న్ అయితే చూద్దాం. శారీ అయితే ఇది మనకి, ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి సిల్క్ శారీస్. ఆల్ ఓవర్ మనకి కలంకారీ డిజిటల్ ప్రింట్ తో అయితే ఉంటుంది. సో ఇప్పుడు రైట్ నో అయితే ట్రెండింగ్ అనమాట. సో మనకి కలంకారీ ప్రింట్స్. సో ఇది కలంకారీ మంగళగిరి సిల్క్ శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్ కలంకారీ ప్రింట్ లోనే డిజిటల్ ప్రింట్ తో ఆల్ ఓవర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీని బార్డర్ అయితే వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని బార్డర్లో అయితే కంప్లీట్ గా బార్డర్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడైతే చూసేద్దాం. సో దీనికైతే బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇలా అయితే ఉంటుంది. సో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే మాత్రం మనకి ఇలా కంప్లీట్ గా అయితే లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది.
సో శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ప్యూర్ మంగళగిరి సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ కలంకారీ డిజిటల్ ప్రింట్ శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది, చూపించాను కదా. సో అలా విత్ ప్రింట్స్ అయితే ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఒక కలర్, అండ్ ఇంకో కలర్ అయితే ఏంటిదో చూసేద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటి అని అంటే ఎల్లో కలర్. సో ఎల్లో విత్ వైలెట్ బార్డర్. సో ఇది ఇంకో కలర్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో ప్యాటర్న్ చూద్దాం. సో ఇదైతే వచ్చేసరికి జార్జెట్ శారీ. సో ఆల్ ఓవర్ మనకి జార్జెట్ శారీ. సో కంప్లీట్ గా ఇలా అయితే ఉంటుంది జార్జెట్ శారీ. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి కాంట్రాస్ట్ లో అయితే ఇలా అయితే వచ్చేసింది బ్లౌజ్. సో దీనికి కంప్లీట్ గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కి కట్ వర్క్ కూడా అయితే వస్తుంది. సో కట్ వర్క్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కి. సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి జార్జెట్ శారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇప్పుడైతే మనకి లెహంగా కలెక్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడైతే లంగా జాకెట్ లో కొన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్రెడీ కస్టమైజేషన్స్ చేసినవి ఇవి. సో ఇవి అయితే ఏంటో చూసేద్దాం రండి. ఇది వచ్చేసరికి పట్టు లంగా అన్నమాట. సో పట్టు లంగాలో కాంట్రాస్ట్ గా ఇలా అయితే వచ్చేస్తుంది బార్డర్ మొత్తం. సో పట్టు లంగా. అండ్ దీనికి వచ్చేసరికి పైన టాప్ అయితే కనుక ఇలా అయితే కాంట్రాస్ట్ లో ఇలా వైలెట్ కలర్ లో అయితే వచ్చింది. సో దీనికి ఇలా అయితే ఉంటుంది. సో మొత్తం ఇది బాందిని ప్రింట్ తో ఇలా అయితే ఉంటుంది. సో పైన ఇలా అయితే వస్తుంది టాప్. అండ్ లంగా వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ గా ఇలా పట్టు లంగా. సో కంప్లీట్ గా లుక్ అయితే మాత్రం ఇలా అయితే ఉంటుంది. సో ఇలా డాట్స్ తోటి మనకి బార్డర్ అయితే వచ్చేసరికి కట్ వర్క్ లో అయితే ఇలా ఉంటుంది. సో చూడండి ఎండ్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ లో అయితే ఉంటుంది బార్డర్. సో ఇదొక పట్టు లంగా. అండ్ అలానే ఇంకొన్ని ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలానే లంగా జాకెట్ల ప్యాటర్న్ లో. సో అవేంటో ఇప్పుడైతే చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్. ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే బెనారస్ లంగా. సో బెనారస్ లంగాకి మనకైతే పైతాని బార్డర్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ గా లంగా అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఎవరికైనా 15 years లో పిల్లలకి మనకి మంచిగా లంగా జాకెట్లు కుట్టించాలి అని అనుకుంటే కనుక ఇలా కస్టమైజేషన్స్ చేసుకుంటే లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ గ్రాండ్ గా కూడా అయితే ఉంటుంది. సో కంప్లీట్ గా ఇలా పైతాని బార్డర్ అయితే వచ్చేస్తుంది బెనారస్ లంగాకి. సో దీనికి టాప్ వచ్చేసరికి ఎలా అంటే ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. సో టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఒక ప్యాటర్న్. అండ్ ఇప్పుడు ఇంకో ప్యాటర్న్ అయితే చూసేద్దాం. సో మనకి ఇది వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్. సో ఇది వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్. సో ఆల్ ఓవర్ ఇలా అయితే ఎల్లో కలర్ లో ఇలా అయితే వచ్చేస్తుంది. లెమన్ ఎల్లో కలర్ అంటాం కదా. సో లెమన్ ఎల్లో కలర్ కి మొత్తం ఆల్ ఓవర్ చందేరి ప్యాటర్న్ తో కంప్లీట్ గా ఇలా అయితే ఉంటుంది. సో లెహంగా అయితే కింద ఇలా ఉంటుంది. అండ్ పైన టాప్ అయితే వచ్చేసరికి ఇలా లెనిన్ కాటన్ లో అయితే వస్తుంది. సో ఇలా కంప్లీట్ గా లెనిన్ కాటన్ లో ఇలా అయితే ఉంటుంది. ఇలా బుట్టీస్ అయితే ఇలా అయితే వచ్చేస్తాయి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా బుట్టా హ్యాండ్స్. సో ఇదొక ప్యాటర్న్. అండ్ ఇంకో ప్యాటర్న్ అవైలబుల్ గా ఉంది. సో ఇదైతే క్రాప్ టాప్ లాగా. సో క్రాప్ టాప్స్ ఉంటాయి కదా. సో మనకి సేమ్ అలానే సో ఇలా కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇలా అయితే ఉంటుంది. సో దీనికి పైన టాప్ వచ్చేసరికి మనకి ఇలా వైట్ కలర్ లో అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో క్రాప్ టాప్ అన్నమాట ఇదైతే. సో ఇదొక ప్యాటర్న్. సో ఇంకా మీరు చూస్తే ఈ వెనక కూడా కనిపిస్తున్నాయి కదా. సో మనకైతే డిఫరెంట్ ఇలా అయితే కస్టమైజేషన్స్ చేసిస్తారు. సో మనం ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజేషన్స్ అయితే చేసిస్తారు. సో మనకి పింట్రెస్ట్ లో ఏ మోడల్ అయినా చూపించి అలాంటి కస్టమైజేషన్స్ కనుక మనం అడిగితే ఖచ్చితంగా అవైతే యాజ్ టీజ్ గా అయితే అలానే చేసిస్తారు. సో ఈ షాప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. ఎవరికైనా కస్టమైజేషన్స్ కావాలనుకున్నా అండ్ అలానే మగ్గం వర్క్స్ చేయించుకోవాలనుకున్నా అండ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా అండ్ అలానే లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ లో ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్నా కూడా తప్పకుండా అయితే షన్విక డిజైనర్ బొటిక్ ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నా వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి.
నా వీడియోస్ ఎలా అనిపించాయి మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే గనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.